ప్రజాపాలన పోలీస్ రాజ్యమా? ప్రజా హక్కులపై రేవంత్ రోజు ఉక్కుపాదం, అన్ని వర్గాల గొంతులోకేస్తున్న సర్కార్, సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే, నిరుద్యోగ పోరాటాలపై నిర్బంధం, నియంత్రిత పోకులతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు అంటూ గురించి చూస్తాం. సో గత ప్రభుత్వం వీళ్ళున్నప్పుడు నిరుద్యోగులు ఏ విధంగా కొట్టిరు అది తెలియదా? జర్నలిస్ట్ మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్టుల పక్కన ఆ సీరనే ఉదాహరణ తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టినటువంటి దానికి మీరు మాట్లాడరు. రేవతికి సంబంధించినటువంటి అంశము మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. ఛానల్ ని లాక్కొని ఒక ఆడ మహిళని కూడా చూడకుండా ఆమె మీద చేసినటువంటి స్టేట్మెంట్ల గురించి, ఆమె మీద పెట్టినటువంటి కేసుల గురించి కూడా మాట్లాడాడు. సో జర్నలిస్టుల గురించి ఈ బీఆర్ఎస్లు కానీ బీఆర్ఎస్ పేపర్లు కానీ వస్తే జర బాధ అనిపిస్తుంది మాకు కూడా. రోత మాట పాత పాట, వ్యక్తిగత దృశ్యాలకు వేదికనే అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు. ఈ చిల్లరగాన్ని పెట్టుకో ప్రెస్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీరు. వీడే పెద్ద చిల్లరగాడు ప్రశాంత్ రెడ్డి. జర ఇప్పటిదాకా ఏమన్నా నీ మీద కొంచెం ఉండే అది కూడా పోగొట్టుకుంటున్నావు. సభ్యుల గౌరవం గంగపాలు సభానాయకుడిగా హుందాతనం ప్రదర్శించారు రేవంత్ రెడ్డి. అందరూ మెచ్చుకుంటారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని మెచ్చుకుంటా ఉంటే ఇదేమో ఇట్లా రోత రాతలు రాస్తా ఉంది. ఈ రోత రాత పాత పాటే, ఇదే గుమాస్తా యొక్క తీరు. రోత రాత పాతే పాట, పాత పాట గుమాస్తా తీరిది. సిగ్గుండాలు రాయడానికైనా ఎప్పుడన్నా మీ హయాంలో జరిగినారా మీ ఇంత మంచి అసెంబ్లీ సెషన్? ఎప్పుడు మీ డబ్బా కొట్టుకుని తప్ప ఏది లేదు. అదే ప్రతిపక్షాలు ఏం చెప్తే ఇనే పరిస్థితి లేకుంటే గత 10 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి మన కేటీఆర్కి, హరీష్ రావుకి, మిగతా వ్యక్తులకి కనీసం మీరిద్దరు తప్ప ఈ అధికార పక్షంలో ముఖ్యమంత్రితో పాటు, ముఖ్యమంత్రి చాలా తక్కువ మాట్లాడాడు, మంత్రులు మాట్లాడినారు, ఎమ్మెల్యే మాట్లాడారు. అదే మీ సైడ్ ఎవరు మాట్లాడారు? ఎవరైనా ఒక్కడనే మాట్లాడా? దానికంటే కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడో గీడు ఒకసారి మాట్లాడాడు, ఎవరు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ నిన్న చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా 5 గంటల 45 నిమిషాలు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కేవలం 4 గంటల 45 నిమిషాలు, 4 గంటల 50 నిమిషాలు ఎంతో మాట్లాడాడు. అసెంబ్లీలో ఆయనదే రికార్డ్ అక్బరుద్దీన్. మీరు కావాలంటే చూసుకోరు. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ సెషన్ లో ఏం జరిగింది, ప్రతిపక్షాలకు ఎంత సమయం ఇచ్చారు, ఏంది ఆ డేటా ఉంటాయి కదా అక్కడ ఖచ్చితంగా. అసెంబ్లీ లెక్కలు ఉంటాయి, అది తీసి చెప్పండి. వీళ్ళు ఈ సన్నాసులు వీళ్ళు ఇలా ఐప్యాడ్లు పెట్టి ఏదో చేస్తా ఉన్నారు. సిగ్గుండాలే ఇది మాట్లాడడానికి నాకు ఇంత ఘోరమా?